తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. ఓ ప్రత్యేకమైన చర్చలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కుల ధృవీకరణ పత్రానికి సంబంధించింది, పీజీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిపార్ట్మెంట్లో వైద్యకు సంబంధించిన వైద్య విద్యా బోధన ఏదైతే ఉందో దానికి సంబంధించిన పీజీ నీటు ఏదైతే ఉన్నదో, నీటు ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సర్టిఫికేట్స్ కులాలకు సంబంధించిన ఎస్సీ సంబంధించిన సర్టిఫికేట్స్ జారీ చేయడంలో ఆ జారీ చేసిన సర్టిఫికేట్స్ను తెలంగాణలో మాత్రం అవి చెల్లబోదు అని ఇంతకుముందు గతంలో సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం చాలా తీర్పు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే మరొకసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులు ఈరోజు హైదరాబాద్ సంబంధించిన హైకోర్టులో కూడా మూవ్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు సంబంధించిన ఏజీ ఏదైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో నిన్న వాదన వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా దీని మీద ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏకీభవిస్తూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ చెల్లబోవని దాన్ని ఆ వెర్డిక్ట్ను సమర్థిస్తూ ఈరోజు మరొకసారి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మనతోని మాట్లాడడానికి తెలంగాణకు సంబంధించిన డాక్టర్ సుగుణాకర్ రాజు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే బుక్లో చోటు సంపాదించిన డాక్టర్ సుగుణాకర్ రాజు గారు మనతోని ఈ వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ సుగుణాకర్ రాజు గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. సుగుణాకర్ రాజు గారు, యా ఓకే సార్, నమస్తే. యా ప్లీజ్ సార్, ఈరోజు ఏదైతే మీ ఫోన్ హారిజంటల్లో పెట్టండి సార్ ప్లీజ్ ఒకసారి. జస్ట్ ఆస్క్ యువర్ డ్రైవర్ టు స్టాప్ ద వెహికల్. అక్కడ ఆపేశాను, పక్కకు ఆపేశాను. Yes, this is an horizontal, no? Okay. Right. Shall I check it right now? Because right, sir. No, it is not in horizontal. It is not even horizontal. In automated road పెట్టండి సార్, లేకుంటే vertical వచ్చేసేయండి, పర్వాలేదు. Okay. Yes, that's okay, right. Okay. సార్, This అయితే okay. ప్రస్తుతానికి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దీన్ని అంగీకరిస్తూ ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో ఈ విషయంపై మీరు ఏమంటారండి? మీ దగ్గర ఉన్న ఏమంటారు దీని విషయం? మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నౌ లో రెండు రాష్ట్రాలు కూడా విభజన జరిగిన తర్వాత ఓకే, ఇక్కడ అక్కడ తీసుకున్న సర్టిఫికేట్ తోటి ఇక్కడ వాళ్ళు రిజర్వేషన్ పొందడం అనేది కరెక్ట్ కాదు. ఎస్. రెండవది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలు విభజన కాబడినవి, ఎవరి సీట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడ అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంకి అనేది కుదరదు అన్నట్టు. ఎట్లయినా సరే అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల వరకే ఉండేది. ఇది తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కావాలని ద్రోహం చేయడమే జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల విభజన జరిగింది. ఎగ్జాక్ట్లీ. రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కూడా అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడ అది కుదరదు కదా. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి ఉండాలి. ఇటు యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇటు హైకోర్టు కానీ యూనివర్సిటీ పెట్టినటువంటి ప్రతిపాదనల ప్రకారము ఆ న్యాయ వ్యవస్థ కూడా న్యాయపరమైనటువంటి తీసుకొని ఈరోజు సరైన తీర్పునివ్వడం అనేది జరిగింది. ఓకే, అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నీట్కు సంబంధించింది 50% రిజర్వేషన్ చెప్తాను, నీట్ ప్రతిపాదననే అడ్మిషన్స్ కల్పించాలి. ఇంత పెద్ద విద్యా బోధన ఏదైతే పీజీ కోర్సెస్ ఉన్నాయో ఈ పీజీ కోర్సులలో వీటికి సంబంధించిన కులాలకు మతాలకు సంబంధించిన అతీతంగా వీళ్ళు రావాలని ఒక దాంట్లో ఒక అంశం కూడా చేర్చడం జరిగింది. ఈ విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఇప్పుడు ఏదైతే ఉన్నదో వెనుకబడిన తరగతులు కానీ షెడ్యూల్డ్ కులాలు కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ అందరికీ అంటే సమానమైనటువంటి నిష్పత్తిలో ఎవరికి వారు చదివిన ప్రకారం వారి ర్యాంకుల ప్రకారం వారికి సీట్ వస్తుంది. రిజర్వేషన్స్ అనేది పీజీ కోటాలో ఉండొద్దు అనుకుంటే చదువుకునే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి. మరి అలాంటి వారికే వర్తింపజేయాలి. ఎస్ సార్, అయితే ప్రస్తుతం మామూలుగా అందరు కూడా ఏం చేస్తున్నారు, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకొని కార్పొరేట్ విద్యను అభ్యసించి మరి సామాన్యులు ఎడిగిపోతారు. సామాన్యమైనటువంటి చాలా అత్యంత పేద వర్గాలు ఎడిగిపోతాయండి.
అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ కోర్టు ఏదైతే తీర్చిందో దానికి సంబంధించిన మాకు కన్సిడర్ చేయండి అని చేస్తే దానికి ప్రకారం మాత్రం కోర్టు చాలా బ్రహ్మాండమైన ఒక తీర్పు ఇచ్చినట్టుగానే మనం కాలోజీ యూనివర్సిటీ చెప్తున్నది. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నదో వాళ్ళు కూడా ఇదే విషయంపై ఒకసారి మాట్లాడితే స్లైడింగ్ పద్ధతిని కూడా రద్దు చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్వీకరిస్తారండి, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? స్లైడింగ్ పద్ధతి అనేది అంటే మన స్లైడింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే స్లైడింగ్ విధానంలో ఒక సీటు ఒక కోర్సు తీసుకునే క్రమంలో అది అవసరం అంటే నెక్స్ట్ వేకెన్సీకి అయితే సేమ్ సమానమైన ర్యాంక్లో ఉండినప్పుడు ఆ స్లైడింగ్ విధానంలోకి పోతుంది. ఒకవేళ ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో ఆ యొక్క సీటును వాళ్ళు పొందకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు పద్ధతి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్లైడింగ్ పద్ధతులు మాత్రం కొనసాగిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణకు స్లైడింగ్ పద్ధతులు రావాలంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. అంటే చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన దగ్గరకు అప్పుడు మనకేమవుతుంది అంటే వాళ్ళు ఎటొచ్చినా ఇటు నుంచి అయినా వాళ్ళే లబ్ధి పొందాలి, అటు నుంచి అయినా వాళ్ళే లబ్ధి పొందాలనే ఉద్దేశం కలిగినటువంటి దౌర్భాగ్యమైన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు తీరని అన్యాయం ఇంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన ఇలానే విద్యార్థులకు సంబంధించిన గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం చేసుకుంటూ వచ్చిండ్రు. ఈ సంవత్సరం మనకు కోర్టు సరైన తీర్పు ఇవ్వడం వల్ల తెలంగాణ విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. అంటే ఈ విషయంపై జరిగిందనే చెప్పాలి. ఇదే విషయంపై ఇప్పుడు ఇంకా ఎలాబరేట్ చేసి మనం దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇది తెలంగాణ విద్యార్థులకు ఎంతవరకు అంటే పీజీ గార్డ్స్ కానీ యూజీ కోర్స్ కానీ దీని విషయంలో ఇంకా యూజీలో కొంచెం స్పష్టత రాలేదు, పీజీలో మాత్రం స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీని నేపథ్యంలో మీరు ఎలా చూస్తారండి? అంటే మనం మామూలుగా ఇప్పుడు ఏమైపోతుందంటే తెలంగాణలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎట్లయితే రిజర్వేషన్ పరంగా లబ్ధి చెందాలో ఆ విధంగానే లబ్ధి జరుగుతుంది. అన్యాయంగా జరగాల్సిన అవసరం లేదు. అన్యాయం జరగకుండా ఈ రోజైతే కోర్టు మంచి తీర్పునిచ్చింది. అంటే ఇప్పుడు వైద్య విధాన పద్ధతికి సంబంధించిన ఈ వైద్య కళాశాలకు సంబంధించిన మనకు ఒక విషయం చూస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు మీరు ఎలా భావిస్తున్నారు? ఇది సరైన పద్ధతిలో సరైన గాడిలో నడుస్తున్నట్టుగా వస్తున్నారా? కాకపోతే ఇంకా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇంకా పూర్తిగా చేయలేదు భర్తీ. దీన్ని వాకిన్ ఇంటర్వ్యూ కూడా పెట్టి వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇంకా కొన్ని భర్తీలు అక్కడ కాలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి యాజ్ ఏ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఫ్రమ్ ద తెలంగాణ సైడ్? ఎన్ఎంసి వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రతి ఒక్క మెడికల్ కాలేజెస్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైతే పీజీ మెడికల్ కాలేజ్ పీజీ కోర్సెస్ వచ్చినాయో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ దాదాపుగా ఫ్యాకల్టీ ఉన్నది, ఏదో అరాకొర తక్కువ ఉన్నారు తప్ప మిగతా వాటిని కూడా ఏం చేస్తున్నారు, ఆన్లైన్ ద్వారా జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా క్లాసెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఎక్కడ కూడా లోపం అనేది కనిపించడం లేదు. ఓకే, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఈ 33 జిల్లాలకు సంబంధించిన ఇంకా కొన్ని కాలేజెస్ కూడా ఇంకా నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాకల్టీని కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదని ఒక చిన్న విమర్శ వస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన బడ్జెట్ కూడా పూర్తి దానికి సంబంధించిన ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వము ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కడ కూడా వైద్య విద్య పట్ల ఎక్కడ కూడా నిర్లక్ష్యాన్ని వహించకుండా వైద్య విద్యని అభివృద్ధి ధ్యేయంగా అంటే తెలంగాణ ఆరోగ్య తెలంగాణలో భాగంగా పనిచేయాలి తప్ప ఇంకా అంటే చుట్టూ ఎక్కడ కూడా మన వెనుకబాటుతనాన్ని కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యాన్ని కానీ చూపకుండా ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన విద్యా బోధనను అందించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. మరొకసారి మన అంశానికి వస్తే ఏపీకి సంబంధించిన ఈ రోజు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని మీరు స్వాగతిస్తున్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు ఇక్కడ అవకాశం కలిగించినందుకు వాళ్ళకు అవకాశం కల్పించినందుకు వారు ఒక నిరాశ చెందినట్టుగా మనకు కొంతమంది విద్యార్థులు చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరు వారిని ఎలా? నిరాశ చెందడం అవసరం లేదండి, నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో చదువుకొని ఏ రాష్ట్రం అయితే అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ విధానం దానికి లోబడే అడ్మిషన్స్ ఉంటాయి. దానికి భిన్నంగా అడ్మిషన్స్ రావాలనుకోవడం తప్పు. ఓకే, అయితే దీని ద్వారా మనకు సంబంధించిన ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు సరైన పద్ధతిలో న్యాయం జరుగుతుందని మనం అనుకోవచ్చా?
న్యాయం జరిగినట్టే కదా ఈ తీర్పుతోటి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగినట్టే. మన వైద్య పీజీ సీట్లు మన వారికే వచ్చినట్టే. అంటే దీనికి సంబంధించిన ప్రభుత్వ కళాశాలలో కాకుండా ఇంకా ప్రైవేట్ కళాశాలలో కూడా ఇప్పుడు ప్రవేశం కల్పించేటట్టే కదా. అయితే ఈ విషయంలో అంతే. ప్రైవేట్ కళాశాలలు ఎలా దీన్ని స్వీకరిస్తారు? ప్రైవేట్ కళాశాలలు బ్రహ్మాండంగా స్వీకరిస్తారు కదండి. ఎక్కడ కూడా మన రిజర్వేషన్లు మనకే, మన రాష్ట్రం మన రిజర్వేషన్లు మనకనే విధంగానే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. రైట్ సార్. మనం ఇంకొకసారి మనకు ఇదే విషయంపై మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన లక్ష్మణ్ గారు కూడా మనతో మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి లక్ష్మణ్ గారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో, హలో లక్ష్మణ్ గారు, విద్యార్థి నాయకుడు లక్ష్మణ్ గారు మనతో లైన్లో వచ్చారు. లక్ష్మణ్ గారు, హలో. లక్ష్మణ్ గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని స్వాగతిస్తూ డాక్టర్ సుగుణాకర్ రాజు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఈ పద్ధతిలో అయితే తెలంగాణ విద్యార్థులకు బ్రహ్మాండమైన ఒక భవిష్యత్తు కల్పించారు అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? ఇప్పుడు ఈ విషయంపై సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెము సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం. లక్ష్మణ్ గారు, ఒక్కసారి మీ వీడియో ఆన్ చేయండి ప్లీజ్. కొంచెం నేను ఇక్కడ వేరే ప్రెస్ మీట్ లో ఓకే, ఎనీవే కమ్ ఆన్, గో హెడ్ విత్ యువర్ ఆడియో ఓన్లీ. ఓకే, దీనిపైన సంబంధించి ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే దానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. దాంతో పాటు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులకు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఈ యొక్క హైకోర్టు చెప్పినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ప్రధానంగా మేము భావిస్తామండి. దీనికి సంబంధించి మేము పూర్తిగా ఇట్లా మేము త్వరలో దీనిపైన అధ్యయనం చేసి మా ఒక విద్యార్థి సంఘాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించింది కూడా ఇంతకుముందు తీరని అన్యాయం జరిగినట్టుగా మనం భావిస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించడమే తెలంగాణను దెప్పగొట్టడంగానే భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మన విద్యార్థి నాయకులుగా మీరు ఎలా దీనికి సంబంధించిన స్వీకరించబోతున్నారు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటండి? 100% అన్ని విద్యార్థి సంఘాలు మేము కలుపుకుంటాము. మాకు కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు కలుపుకుంటాము. ఖచ్చితంగా దీనిపై ఒక కార్యాచరణ మేము రూపొందించుకుంటాము. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫలాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అటు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కానీ ఎట్లా విద్యార్థులకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో అన్యాయం గురవుతున్న విద్యార్థులు ఆ విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఒకసారి విద్యార్థి సంఘాలుగా కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. దీని విషయంలో ఒకసారి సుగుణాకర్ రాజు గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం సుగుణాకర్ రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మనము ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించిన తర్వాత అంటే మనకు తెలంగాణ విద్యార్థికి సంబంధించిన తీరని అన్యాయం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా ఇది జరుగుతూనే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్ష్మణ్ చెప్తున్నట్టుగా, విద్యార్థి నాయకుడైనటువంటి నష్టం చెప్తున్నట్టుగా, ప్రభుత్వాలు దీన్ని అనుసరిస్తాయనుకుందామా? దీనికి అంగీకరిస్తాయనుకుంటున్నామా? ఇప్పుడు మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 5లో తెలంగాణ ఏ కులాలు ఏదైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా పరిగణిస్తూ ఉంటారో ఆ మేరకే రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలోకి రావాలనుకోవడం తప్పు. అంటే ఇప్పుడు కాదు, అది తెలంగాణ మన హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి మనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయానికి వస్తే మాత్రం తీరని అన్యాయం చేసినట్టుగానే మనం భావించవచ్చు కదా. మనం భావించవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపడిపోయినాయి, వాళ్ళకొక యూనివర్సిటీ వచ్చింది, మనకొక యూనివర్సిటీ వచ్చింది. మన యూనివర్సిటీ పరిధి మనది, మన రాష్ట్ర పరిధి మనది, వాళ్ళ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళది. వాళ్ళ గతంలో ఉన్నప్పుడు అదే అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అదే అన్యాయం చేస్తామంటే ఊరుకోరు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనకు సందేశం, మనం తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన, మెడికల్ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి సందేశం ఇస్తాను? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా దీని మీద తెలంగాణ ఎన్టీఆర్ యూనివర్సిటీని కొలైడ్ చేసేసి దానికి సంబంధించిన మరొకసారి మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకుంటే కాలేజ్ యూనివర్సిటీని బలపరిచే ఏమైనా అవకాశాలు ఉన్నట్టుగా మనం భావించవచ్చా? మన కలోజీ యూనివర్సిటీ బ్రహ్మాండంగా, ఇప్పుడు కలోజీ యూనివర్సిటీకి ఇప్పుడు మనకు చాలా మెడికల్ కాలేజ్ వచ్చినాయి, 33 మెడికల్ కాలేజెస్ వచ్చినాయండి. ఎగ్జాక్ట్లీ, మనకు బ్రహ్మాండంగా నడుస్తుంది కాలేజ్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనకు ఎన్ని ఉండే, దాదాపుగా 10-12 కాలేజెస్ ఉండే.
ఇప్పుడు మనకు 33 మెడికల్ కాలేజ్ వచ్చినాయి. ప్రైవేట్ అవి కూడా కలుసుకుంటే దాదాపుగా 50 మెడికల్ కాలేజ్ వరకు వచ్చినవి. ఎస్ ఇప్పుడు మన యూనివర్సిటీకి సరిపడని కాలేజీలు ఉన్నాయి. మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి మన విద్యార్థులకు మన విదేశాలకు పోయి చదువుకోకుండా, పొరుగు రాష్ట్రాలకు పోయి చదువుకోకుండా, ప్రైవేట్లో పోయి చదువుకోకుండా మన విద్యార్థులకు మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించడానికి ఈ యొక్క యూనివర్సిటీ తోడ్పడుతుంది, కళాశాలలు తోడ్పడుతున్నవి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యా, ఇదే విషయంపై ఇంకొకసారి మనం లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్, ఏదైతే డాక్టర్ సుగుణాకర్ రాజు ఏదైతే చెప్పారో దీని విషయంపై మీరు అంగీకరిస్తున్నట్టుగానే అలాగే ఒక జాగ్గా ఏర్పడే అవకాశం కూడా ఉందా? డాక్టర్స్కు సంబంధించి, విద్యార్థులకు సంబంధించిన జాగ్ ఏర్పడి తనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఒక ఫలితం వస్తుందని మనం అనుకోవచ్చా? 100% అండి, 100%. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు అదేవిధంగా డాక్టర్ల అసోసియేషన్ వాళ్ళు, విద్యార్థి సంఘాలు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విద్యార్థులకు మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వాళ్ళు చదువుకోవడానికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు అక్కడ ఉన్న వాళ్ళకి సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి అన్ని విషయాల్లో వాళ్ళు చదువుకోవడానికి నాణ్యమైనటువంటి ప్రమాణాలు కల్పించడంలో ప్రభుత్వాలు కృషి చేసినట్టయితే ఖచ్చితంగా విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు విద్యార్థి సంఘాలుగా మా పాత్ర కూడా ఖచ్చితంగా మేము పోషిస్తాం. దాంతోపాటు మాతో పాటు కలిసి వచ్చేటటువంటి డాక్టర్ల అసోసియేషన్ కానివ్వండి, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుపుకొని మేము ఖచ్చితంగా ఈ విద్యార్థులకు అదేవిధంగా ఆ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించినటువంటి విషయాలపైన మేము ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నామండి. రైట్ లక్ష్మణ్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే అక్కడ ప్రవేశం తీసుకున్నారో ఆ ప్రవేశం తీసుకున్న తర్వాత వారు ఎవరైతే మన తెలంగాణ విద్యార్థులు మైనార్టీ బేసిస్లో కానివ్వండి లేకపోతే ఇతరత్ర బేసిస్లో కానీ అక్కడ అడ్మిషన్స్ తీసుకున్నట్టు ఏవైతే తీసుకున్నారో తెలంగాణలో సీట్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎవరైతే విద్యార్థి మెడికల్ కళాశాలలు ఉన్నారో వాళ్ళని స్లైడింగ్ పద్ధతిలో తెలంగాణలో పంపించడానికి నిరాకరిస్తున్నట్టుగా మనకు ఒక విషయం తెలిసి వచ్చింది. ఈ విషయంపై మీరు అలా స్పందిస్తారండి? ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ బిలాంగ్స్ టు ద తెలంగాణ ఓన్లీ. అదే కొన్ని విషయాలు దీనిపైన కొన్ని విషయాలపైన ఏదంటే కొంచెం సెన్సిటివ్ అంటే సున్నితమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి మేము ఒకసారి కూర్చొని దానిపైన ఒక రివ్యూ చేసుకొని అంటే ఎక్కడ తెలంగాణ విద్యాలకు అన్యాయం జరగకుండా, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులకు వారికి అన్యాయం జరగకుండా ప్రభుత్వాలకు సంబంధించి ఏం చేయాలి, విద్యార్థులకు ఎట్లా ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచన చేసే విధంగా విద్యార్థి సంఘాలుగా మేము కూడా ఒకసారి ఆలోచన చేసాం దాని గురించి. అంటే ఇక తెలంగాణ విద్యార్థులు తెలంగాణలో ఎటువంటి వాళ్ళకి అన్యాయం జరగవద్దు, ఆంధ్ర విద్యార్థులు కూడా తెలంగాణలో ఏమైనా అవకాశం వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగవద్దు, అంటే ఇట్లా అన్యాయం జరగకుండా విద్యార్థులు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలకు సంబంధించిన చొరవ చూపే విధంగా మేము విద్యార్థి సంఘాలకు కూడా దానిపైన పూర్తిగా అధ్యయనం చేసి ఎవరికి ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొని మేము దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాని గురించి మేము ఇట్లా పోరాటం కానీ ఇతరత్ర విషయాలు మేము చేయడానికి ముందుకు పోతామని తెలియజేస్తున్నామండి. రైట్, ఇదే విషయంపై ఒక డాక్టర్ సుగుణాకర్ రాజు గారి దగ్గర వెళ్దాం. సుగుణాకర్ రాజు గారు, కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టుగా మనం భావిస్తున్నాము. అదే నేపథ్యంలో ఇప్పుడు లక్ష్మణ్ చెప్పినట్టుగా ఈ విషయాలకు సంబంధించిన ఒక జాగ్గా ఏర్పడి తన కృషిలో ఫలితంగానే తనకు రావాల్సిన ఏదైతే మనకు రావాల్సిన సీట్లు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటిది, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టాలకు లోబడి విభజన చట్టాలకు అనుగుణంగా విభజన యొక్క ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో మన షెడ్యూల్ 5లో ఏ విధంగా అయితే చట్టం షెడ్యూల్ 5లో ఉందో దాని ప్రకారమే లబ్ధి జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ తిరిగి కొట్లాడుకోవడానికి కానీ దానికి కానీ ఏం లేదు కదా. ఎవరి రిజర్వేషన్లు వారి, ఏ రాష్ట్రం రిజర్వేషన్లు వారి, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రంలో తీసుకోవడానికి ఎట్లయినా నాన్ లోకల్ కోటా కింద వచ్చే వాళ్ళు వస్తారు. అది ఓకే సార్. అయితే ప్రస్తుతం ఏదైతే అక్కడ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్లైడింగ్ పద్ధతిలో తెలంగాణ అక్కడ అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఎవరైనా వాళ్ళు మనల్ని ఏ విధంగా చూస్తాం, మనం వాళ్ళని అదే విధంగా చూస్తామండి. ఇక్కడ ఎలా ఉంటదంటే పీజీ సీట్లు, ఒక పీజీ సీటును ఒక విద్యార్థి నష్టపోతే దాదాపుగా చాలా నష్టపోయినట్టే కదా మనకు. అదే అలాంటి నష్టం జరగకుండా ఉండాలనే కదా ఈ కోర్టు ఇచ్చింది తీర్పు. న్యాయపరమైనటువంటి యొక్క అంశాన్ని కోర్టు మంచి తీర్పు ఇచ్చింది, దాన్ని స్వాగతించాలి. రైట్ సార్. ఇంకా అన్యాయం లేదు, అన్యాయం జరిగిందనడం ఎక్కడిదిగా, న్యాయం పోరాటంగానే న్యాయపరంగానే ఇచ్చింది కోర్టు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుగుణాకర్ రాజు గారు, అలాగే లక్ష్మణ్ గారు, ఎవరైతే ఈరోజు మన పార్టిసిపేట్ చేసేసి ఇంత మంచి బ్రహ్మాండమైన ఒక సమాచారం ఇచ్చినందుకు ఫోర్సైజ్ టీవీ ధన్యవాదాలు చెప్తున్నది. అలాగే ఇంకొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైజ్ టీవీ.